హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. దిస్ ఈజ్ విజయలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ సేఫ్గా ఉన్నారా? మీరందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నానండి. ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం ఫిష్ ఫ్రైని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. మన ఛానల్ నుంచి ఈ విధంగా మనం ఫిష్ని తీసుకొని, ఇది శీలవతి అనే ఫిష్ అండి. వాటిని ముక్కలు తీసుకొచ్చి ముక్కలు కోసుకొని చక్కగా క్లీన్ చేసుకొని, ఆ ముక్కల్ని మనం సాల్ట్ ఒక పావు స్పూన్ వేసుకోండి. ఒక అర స్పూన్ ఈ మాత్రం ముక్కలకి ఒక అర స్పూన్ అయితే సాల్ట్ అయితే పడుతుందండి. మీకు ఎన్ని ముక్కలు కావాలంటే మీరు అన్ని వేయించుకోవచ్చు. ఈ మాత్రం ముక్కలకి ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక స్పూను కారం వేసుకోండి. ఒక అర స్పూను రెడ్ చిల్లీ పౌడరు, కాశ్మీరీ మిర్చి వేసుకోండి. మామూలు కారం పొడి ఒక అర స్పూన్, మొత్తం కలిపి ఒక స్పూన్ వరకు అయితే వేసుకోండి. ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వేసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా మీరు ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా మనం మిక్స్ చేసుకొని చేపలకి పట్టించి ఒక పావు గంట పాటు పక్కనైతే పెట్టండి. మీకు టైం ఉంటే ఒక అర్ధ గంట పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఒక పావు గంట పెట్టుకోండి సరిపోతుంది. ఇలా మొత్తాన్ని అయితే కలపండి. ఫస్ట్ ముందు ఈ పౌడర్స్ అన్నీ కలపండి. ఆ పౌడర్ని తీసుకెళ్ళి మీకు ఫిష్ ముక్కల మీద కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక పావు స్పూన్ వేసుకోండి. ఎప్పుడైనా కూడా మనం ఫిష్ కర్రీలో కానీ ఫిష్ ఫ్రైలో కానీ అల్లము వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలండి. వేసుకుంటే అందుకని నేను ఒక పావు స్పూన్ వేసాను. మీరు ఫిష్ కర్రీ వండుకున్నా కూడా చాలా తక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవద్దు. అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా పావు గంట కలిపి నేనైతే పక్కన పెట్టానండి. కలిపి పెట్టిన దాన్ని ఒక పాన్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోస్తానండి. సరిపోతుంది ఆయిల్. 2 టేబుల్ స్పూన్ వరకు పోసి చక్కగా మీరు విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. చక్కగా మీరు కలుపుకొని ఫ్రై చేసుకొని మీరు ఫిష్ ఫ్రై చేసుకోండి. ఫిష్ కర్రీ కూడా మీరు పులుసులాగా చేసుకొని ఆ రోజు చక్కగా ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఈ రెండు మధ్య కాంబినేషన్లో మీరు తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. అలా చేసుకోవటానికి ఒకసారి ట్రై చేయండి. ఫిష్ పులుసు కూడా చేసుకోండి, పక్కన ఈ ముక్కలు కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. తగినన్ని ముక్కలు పెట్టుకొని చక్కగా అది ఇది తింటే చాలా బాగుంటుందండి. ఫిష్ కర్రీ తింటే చాలా తృప్తిగా ఉంటుంది. అలా తింటే ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినది. ఇప్పుడు ఇట్లా మీరు ఒక పావు గంట కలిపి పక్కన పెట్టుకొని పాన్లో అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే వేడి చేయండి. వేడి అవనండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా వేయించుకోండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట. తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే మీరు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుంది. తప్పకుండా అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీరు మీడియం ఫ్లేమ్ మీద మాత్రం పెట్టండి. సిమ్లో అయితే పెట్టద్దు. మీడియం ఫ్లేమ్ పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండండి. దగ్గరే ఉండి వేయించండి. మీరు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి ఫిష్ ఫ్రై చేస్తే మాత్రం అంత బాగదండి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ చేసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మాడకూడదండి. మీరు ఎంత మీడియం ఫ్లేమ్ పెట్టినా కూడా మీకు ఫిష్ అయితే మాడకూడదు. మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఉండాలి. అలా తిప్పుకోండి.
ఇప్పుడైతే ఫిష్ ముక్కల్ని మనం సర్వ్ చేసేసుకుందామండి. అయిపోయిందండి, ఈజీగా మనకి ఒక 10 నిమిషాలు కూడా పట్టడానికి ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. మనం మీడియం ఫ్లేమ్ మీద చేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది. అంతేనండి, ఈ విధంగా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే ఫిష్ ఫ్రైని అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ విధంగా ఈ పద్ధతిలో మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి. నా వీడియోని ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా చేశాను అనేది మీరు ఒకసారి చూసి ఆ విధంగా మీరు కూడా చేసుకోండి. చాలా 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 బాగుంటుందండి ఇది. నేను చెప్పాను కదా, మీకు ఫిష్ పులుసులో అయినా చాలా బాగుంటుంది, లేదా పప్పుచారు లేకపోతే చారు ఏదైనా పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి నేను చెప్పింది. చూసారు కదా ఫిష్ ఫ్రై. అంతేనండి, అయిపోయింది ఫిష్ ఫ్రై. మీకు ఎన్ని కావాలైతే అన్నీ ఇలా వేయించుకోండి. నేనైతే 2 సార్లు వేయించానండి. 2 ఆయిల్ చొప్పున వేసి వేయించాను. నిమ్మకాయ పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని చక్కగా మీరు సర్వ్ చేసుకోండి.